ఈరోజు అయితే వియాకి థర్డ్ మంత్ వ్యాక్సినేషన్ ఉంది. సో మార్నింగ్ లేచి అన్ని పనులు అయితే చేసుకున్నాం. వియాకి స్నానం కూడా చేయించేసాం. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మా ఫ్యామిలీ ఏ హారతి తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ వ్యాక్సినేషన్ డే వ్లాగ్. బట్టలు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్, పదండి ఆరేద్దాం. మా ఇంట్లో బట్టల కంటే ఎక్కువ టవల్సే ఉంటాయి ఫ్రెండ్స్ వాష్ చేయడానికి. చూస్తారా లంగోటీలు అయితే ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఇంకా క్లాత్వి లంగోటీలు కూడా పక్కన ఉన్నాయండి, అవి కూడా లెక్క పెట్టాలి. ప్రతిరోజు డ్యూటీ అండి ఇదైతే. చూడండి, వియా అయితే నిద్ర లేచింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, పులిహోర. లాస్ట్ టైం వియా వ్యాక్సినేషన్ అప్పుడు, వ్యాక్సినేషన్ తీసుకునే ముందు వియా ఎంత యాక్టివ్గా ఉండేనో, వ్యాక్సిన్ ఇచ్చాక ఫుల్ డల్గా అయిపోయింది. నాకైతే అంతే భయం వేస్తుంది. లాస్ట్ టైం అయితే నా మీద నుంచి అస్సలు దిగలేదు, ఫుల్ ఏడుస్తూనే ఉండే. ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో, కానీ తప్పదు కదా అండి, వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేయించాలి. స్టార్ట్ అవుతున్నామండి. కార్ పక్కకి ఆపి విజయ్ షాప్ తీయడానికి అయితే వెళ్తున్నాడు. ఇదేనండి మా షాప్, V3 టాటూస్. వచ్చేసామండి వ్యాక్సినేషన్ సెంటర్కి. చూడండి వియా ఎంత కూల్గా ఉందో. ఇప్పటికైతే తను ఇంజెక్షన్ ఇప్పడానికి వచ్చామని తను గుర్తుపట్టని ఏజ్ కాబట్టి కూల్గానే ఉంది. देखत बुक देखत మేడం లేట్ అయింది ఈరోజు. ఆశా వర్కర్లు అయితే టీకా ఇవ్వడానికి ముందు మందు వేస్తారు కదా అండి, దానికోసం అయితే వెతుకుతున్నారు. తీయగుంటది.
अम्मो मियावाड़ो आए बापू अपने गेले आयो कते ये राजा काट लो आई मियावाड़ो आयो मम्मा कुटुगाड़ो भी आयो अपना गाने में नक्को మేమే మెల్లగా మీరు వస్తున్నారని అట్లా मियावाड़ो आए राजा कुटुगाड़ो भी आयो ఈ మందు టీకా ఇచ్చే ముందు వేస్తారు. నేనైతే అడిగాను ఇంతకుముందు కూడా ఎందుకు వేస్తారంటే వామిటింగ్ చేసుకోకుండా ఉండడానికి వేస్తారని చెప్పారు. కానీ బియా అయితే ఫస్ట్ టైం అండి వామిటింగ్ చేసుకోవడం టీకా ఇచ్చేటప్పుడు. ఒక 2 minutes ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నాకు బోలి మియావాड़ो జడ్డోయి రాజా ఇచ్చుడు గందు వచ్చు అమ్మో రాజా అమ్మ కాను కన్నా అమ్మ కాను రాజా ఏడైతుంది వామిటింగ్ అదే అదే వస్తుంది అమ్మ కన్నా हमारे सलीम में मैडम डाल रहे अभी అక్కడ అమ్మ అమ్మ చాను అమ్మ తుక్కు ఆశా వర్కర్లు అంటే నాటే ఏమంటారు మేడం डालो डालो डाले ఏడుస్తుందని కాసేపు అయితే భుజం మీద తీసుకున్నాను. చేదు కావండి అమ్మో ఎంత ఏడుస్తారు काय नाही लटले नाही तुम्ही काय बोल नको हो गया ఇస్తా మేడం కావాలంటే ఉన్నాయి రాలేదా అయ్యో అయ్యో చీమలు పట్టింది మా అమ్మ జాన్ దే బాబు జాన్ దే అక్కడ ఒకటి ఉంది పాతది వియా అయితే చాలా ఏడ్చింది. చూశారు కదా, తన్ని కాసేపు బుజ్జగించి ఇంటికైతే వచ్చేసాము.
వియా అయితే పడుకుంది చూడండి. ఉయ్యాలైతే రెడీ చేస్తున్నాను వియాని పడుకోబెడదామని. ఇక్కడ తను లేచి ఏడుస్తుందో అని భయం వేస్తుంది, అందుకే మెల్లగా అయితే పడుకోబెడుతున్నాను. లేచింది అయినా కూడా అమ్మో పడుకుంటుంది. అక్కడ టీకా ఇచ్చిన చోట అయితే ఫుల్ రెడ్ అయిపోయిందండి టోటల్. ఒక 45 మినిట్స్ అయితే పడుకుందండి. వాళ్ళ విజయ్ అయితే మళ్ళీ షాప్ నుంచి వచ్చేసాడు వియా ఎక్కడ ఏడుస్తుందో అని. ఎందుకంటే లాస్ట్ టైం బాగా ఏడ్చింది కదా అండి వియా, లాస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు. అదే భయపడుతున్నారు ఇంకా ఏడుస్తుందో అని. కానీ వియా అయితే ఈసారి అస్సలు ఏడవలేదు. ఎక్కువ అయితే ఎప్పుడు కూడా టీకా ఇచ్చిన చోట మాత్రం అస్సలు ముట్టనివ్వదు వియా. చూడండి ఎంత రెడ్గా అయిందో, మీకు కనిపిస్తుందో లేదో కానీ ఫుల్ రెడ్గా అయిపోయిందండి టీకా ఇచ్చిన చోట అయితే. తను జస్ట్ టచ్ చేసినా కూడా ఏడుస్తుందండి ఆ ప్లేస్లో. విజయ్ వియాని కాసేపు ఆడించి షాప్కి అయితే వెళ్ళిపోయారు. నేనైతే చాలా కంగారు పడ్డానండి. లాస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు వియా చాలా ఏడ్చింది కదా, ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ అలా ఏం జరగలేదండి. ఎక్కువ అయితే ఏడవలేదు వియా, జస్ట్ అక్కడ టచ్ చేస్తేనే ఏడ్చింది తప్ప అస్సలు ఏడవలేదు. ఎక్కువ సతాయించడం కూడా లేదు. వియా లేచిన వెంటనే నేను ఫీడింగ్ అయితే చేశాను. పారాసిటమాల్ డ్రాప్స్ అయితే వేస్తున్నానండి. ఇది కంపల్సరీ వేయాలి వ్యాక్సినేషన్ ఇచ్చాక. కాసేపు భుజం మీద అయితే తీసుకున్నాను. వియా అయితే పడుకుంది. సో ఇప్పుడు త్వరగా వంట అయితే ఫినిష్ చేసుకోవాలి. నిన్నటి రైస్ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పులిహోర అయితే చేసుకున్నాము. వియా లేస్తే మాత్రం ప్రజెంట్ ఎక్కడి పని అక్కడే ఉంచి తన దగ్గర ఉరకాల్సిందే. లంచ్ చేసేసి కాసేపు
ఒక 2 అవర్స్ నేను కూడా పడుకున్నానండి. ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. వియాకి ఫీడ్ చేసేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ పారాసిటమాల్ సిరప్ వేస్తున్నాను. చూశారా భుజం పైన తీసుకుంటే ఏడుపు ఎలా ఆపేసిందో. ఈరోజు తొలి ఏకాదశి బుధవారం మార్నింగ్ నుంచి ఇప్పుడైతే టైం దొరికిందండి మెహందీ పెట్టుకోవడానికి. చూడాలి, వియా పడుకుంటే కాసేపు పడుకుంటే బెటర్, కానీ మెహందీ పెట్టుకున్న తర్వాతే వియా నిద్ర లేచింది. సో కడిగేసుకుంటున్నానండి. ఒక 5 minutes అలా ఉంచాను అంతే. చూశారా ఎంత ఎనర్జీతో ఉందో. చూశారుగా 5 minutes పెట్టుకున్నానండి. ఈ కలర్ అయితే వచ్చింది. ఇక వియాకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాలి. చూశారా ఎంత ఆకలవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. వియా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.